గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ మళ్లీ జూలు విదిల్చారు. దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉన్న నల్గొండ నుంచే సమర శంఖం పూరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్కు వెళ్లిన సమయంలోనే నల్గొండ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో మాదిరిగా కేసీఆర్ ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. కృష్ణానది జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అంటూ విమర్శించారు. నల్గొండ బీఆర్ఎస్ సభ, అక్కడ కేసీఆర్ ప్రసంగంపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు ప్రభుత్వం నుంచి దిగిపోయాక తొలిసారి నల్గొండ నుంచి పోరాట శంఖం పూరించారు. ఆయన చెప్పిన విషయాలతో మనం ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు. కానీ ఒక విషయం మాత్రం అంగీకరించక తప్పదు. ప్రజలను ఆలోచింపచేయడంలో, అవసరమైతే రెచ్చగొట్టడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని మరోసారి రుజువు చేసుకున్నారు. తాను పులినంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారిని దద్దమ్మలు, చేతగాని చవటలు అంటూ విరుచుకుపడ్డారు. తన హయాంలో జరిగిన కొన్ని అభివృద్ధి పనులు వివరించారు. కరెంటు సరఫరా గురించి ప్రస్తావించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలంతా వెళ్లడంపై కూడా స్పందించారు. ఈ ప్రసంగంలో ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఉచ్చరించకపోవడం గమనించదగ్గ అంశం. రేవంత్ బహుశా తన స్థాయి వ్యక్తి కాదని అనుకుని లేదా అనవసర ప్రాధాన్యత ఎందుకని భావించి ఉండవచ్చు. కృష్ణానదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు అప్పగించడానికి వీల్లేదంటూ కేసీఆర్ నల్గొండలో భారీ సభను నిర్వహించారు. సహజంగానే కేసీఆర్ స్పీచ్పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఆయన వాయిస్ ఏ రకంగా ఉంటుంది, ఎంత పొదునైన భాష వాడతారు అన్న ఆసక్తి ఏర్పడింది. ఆ విషయంలో ఎవరి అంచనాలను ఆయన తగ్గించలేదు. తన శైలిలో ఉచ్చస్వరంతో ఆయన మాట్లాడుతుంటే సభికులంతా శ్రద్ధగా విన్నారు. మరో పోరాటానికి ప్రజలు సిద్ధపడాలని, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణలోని జిల్లాల వారంతా అప్రమత్తం అవ్వాలని ఆయన పిలుపిచ్చారు. కృష్ణానదీ జలాల్లో 50% వాటాను పొందకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించరాదన్న డిమాండ్తో ఈ సభ జరిగింది. గత ఎన్నికల సమయంలో వివిధ ప్రచార సభల్లో కేసీఆర్ స్పీచ్ల్లో ఉత్తేజం పెద్దగా కనిపించినట్లు అనిపించేది కాదు. ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నారనిపించేది. నల్గొండ సభలో ఆయనలో పాత కేసీఆర్ కనిపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఏ తరహాలో ఉపన్యాసాలు ఇచ్చేవారో దాదాపు అదే స్టైల్లోకి వచ్చారనిపిస్తుంది. తెలంగాణ యాస, భాషతో పాటు దద్దమ్మలు, చవటలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారిపై ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా శాసనసభకు హాజరు కావడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ నల్గొండలో పోరాట సభ పెట్టి ప్రజల్లో కొత్త ఆలోచన రేకెత్తించారు. ప్రజలను రెచ్చగొట్టడానికి ఈ సభను వాడుకున్నారన్న విమర్శలు వస్తే రావచ్చు. కానీ ఆయన మళ్ళీ ప్రజాజీవనంలో బాగా చురుగ్గా ఉండబోతున్నారన్న సంకేతాన్ని ఇచ్చారు. తద్వారా బీఆర్ఎస్ క్యాడర్లో ఒక ఆత్మవిశ్వాసం పెంచగలిగారు. కేసీఆర్కు జనంలో ఆదరణ తగ్గలేదని నిరూపించుకునే యత్నం చేశారు. తాను తెలంగాణ కోసమే పనిచేస్తానని చెప్పడానికి ఈ సభను వాడుకున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులందరికీ ఒకేసారి ఈ సభ ద్వారా జవాబిచ్చారు. కోమటిరెడ్డి రైతు బంధు రాలేదని అన్నవారిని చెప్పుతో కొడతానన్న వ్యాఖ్యను ప్రస్తావించి రైతుల వద్ద ఇంకా గట్టి చెప్పులు ఉంటాయని కేసీఆర్ హెచ్చరించారు. తాను విద్యుత్ సరఫరా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని 24 గంటలు ఇస్తే కాంగ్రెస్ రాగానే కోతలు మొదలయ్యాయని అంటూ అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఈ పాయింట్ నిజంగానే తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించేదే. దాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకున్నారు. రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన నిలదీశారు. కృష్ణా జలాల వాటాపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. ఆయా అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పులి మళ్లీ వచ్చిందన్న చందంగా మాట్లాడుతూ విరుచుకుపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కట్టె కాలే వరకు పులిలా పోరాడతానని కేసీఆర్ ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఆందోళనలకు అనుమతి ఇవ్వడానికి అంతగా ఇష్టపడని కేసీఆర్, ధర్నా చౌక్ను కూడా అనుమతించని కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంగా పోరాడే హక్కు ఉంటుందని చెప్పడం విశేషం. తనకు, తన ప్రభుత్వానికి ఒక మచ్చగా మారిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనను ఆయన తక్కువ చేసి చూపించే యత్నం చేశారు. రేవంత్ నాయకత్వంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ప్రదేశాన్ని చూడడానికి ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని ఆయన తప్పుపడుతూ ఏమిటి వారు చూసేది బొందలగడ్డ అంటూ వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొంగలేదా, కడెం ప్రాజెక్టు గేట్లు తెగలేదా, మూసీ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోలేదా అంటూ అది పెద్ద విషయం కాదన్నట్లుగా సమాధానం ఇచ్చారు. గోదావరిలో నీరు ఉన్నా ఎత్తిపోయకుండా రైతులను ఎండగడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి తదితరులు చేస్తున్న ఆరోపణలకు సూటిగా సమాధానం ఇచ్చినట్టు అనిపించలేదు. కాకపోతే తాము తిరిగి డబుల్ స్పీడ్లో
అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానిదని ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని అవకాశాలను కేసీఆర్ వాడుకున్నారు. ఎన్నికల కోసం ఈ సభ పెట్టలేదంటూనే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎజెండాను సెట్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన పట్టు తిరిగి సాధించడానికి ఆయన నాంది ప్రస్తావన పలికారు. ఒక రకంగా ఇది కేసీఆర్కు పరీక్షే. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ఎంత యాక్టివ్గా ఉన్నా కేసీఆర్ రంగంలో దిగితే ఉండే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూపించడానికి ఈ సభను ఆయన విజయవంతంగా వాడుకున్నారు. అయినా తాను ఎంచుకున్న మార్గంలో వెళ్లడమే ఆయన శైలి. ఈ సభతో బీఆర్ఎస్ కేడర్లో విశ్వాసం ఎంత మేర పునరుద్ధరణ అయ్యింది తెలుసుకోవడానికి పార్లమెంటు ఎన్నికలే గీటురాయి అవుతాయని చెప్పాలి.